హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా ఛానల్. మనం ఈ వీడియోలో వెన్ ఎక్స్చేంజ్ యొక్క ఎయిర్ డ్రాప్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విధానాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, టైం టు టైం అప్డేట్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ మనం ఈ వెన్ ఎక్స్చేంజ్ యొక్క ఎయిర్ డ్రాప్ ఏ విధంగా క్లెయిమ్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ గైడ్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే వెన్ ఎక్స్చేంజ్ ఎయిర్ డ్రాప్ ఏజ్ని మనం విజిట్ అవ్వాలి. సెకండ్ది ఈథీరియం వ్యాలెట్ని కనెక్ట్ చేయాలి. థర్డ్ది వెన్ ఎక్స్చేంజ్ యొక్క ట్విట్టర్ అండ్ డిస్కార్డ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. సో దీంతో మనకేంటి అంటే 400 వెన్ కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే కన్ఫామ్ ఎయిర్ డ్రాప్ ఇది. సో ఈ కన్ఫామ్ ఎయిర్ డ్రాప్ అనేది మనకు ఖచ్చితంగా రావాలి అంటే మన మెటామాస్క్లో అట్లీస్ట్ ఒక్కసారైనా మనం ఈథీరియం అనేది ట్రాన్సాక్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది అనేసి చాలామంది చెప్తున్నారు. సో ఆల్రెడీ ఈథీరియం ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళే కాదు, అందరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో జస్ట్ అది ఒక కండిషన్ మాత్రమే, అంటే ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అని అందరి ఉద్దేశం అన్నమాట. సో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చి ఉంటాను, ఎయిర్ డ్రాప్ లింక్. ఆ ఎయిర్ డ్రాప్ లింక్ను కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మెటామాస్క్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను మెటామాస్క్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. సో పైన మంది ఏ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఉంది వ్యాలెట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నేను మెయిన్ మెటామాస్క్ వ్యాలెట్లోనే చేస్తున్నాను. సో కివీ బ్రౌజర్లో ఉండేటువంటి ఎక్స్టెన్షన్లో చేయట్లేదు, మెయిన్ మెటామాస్క్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లోనే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నెట్వర్క్ అనేది ఏం పెట్టుకొని ఉన్నాం, ఈథీరియం మెయిన్ నెట్ అని ఉండాలి. సో ఎవరైనా బిఎన్బి స్మార్ట్ చైన్ కానీ లేకపోతే ఆర్బిట్రమ్ కానీ రీసెంట్గా మనం ఐస్ కాయిన్ తర్వాత అవైవ్ టోకెన్స్ వాటిని క్లెయిమ్ చేయడానికి నెట్వర్క్ అనేది మార్చుంటాము. సో ఒకసారి మీరు వ్యాలెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈథీరియం మెయిన్ నెట్వర్క్ ఉందా లేదని చూసుకొని, లేకపోతే ఈథీరియం మెయిన్ నెట్లోకి స్విచ్ అవ్వండి. సో అలా స్విచ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ కింద డౌన్ సైడ్లో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. అదేంటి అంటే మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీస్ అనేది చూపిస్తుంది. సో జస్ట్ అలా క్లిక్ చేశాను. సో ఇదివరకు ఎప్పుడో నేను ఈథీరియం అనేది ట్రాన్స్ఫర్ చేశాను, ఇక్కడ చూపిస్తుంది. సో నాకు కూడా అంతగా గుర్తుకు లేదు, ఇదివరకు చేశాను కొన్నిసార్లు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక కండిషన్కి క్వాలిఫై అయినట్టు, ఎలిజిబుల్ అయినట్టు. సో నెక్స్ట్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ అనేది ఈ కాలం అండి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు మెటామాస్క్లో బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసేసి, ఆల్రెడీ నేను లింక్ను కాపీ చేసి పెట్టాను, మీకు కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, దాన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఈ ఎయిర్ డ్రాప్ యొక్క క్లెయిమింగ్ అనే దాన్ని మెయిన్ వ్యాలెట్లో చేయమని చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే, మనం రీసెంట్గా ఎక్స్టెన్షన్ క్రియేట్ చేశాం కదా, దాంట్లో ఈథీరియం ట్రాన్సాక్షన్ అనేది జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. సో ఆల్రెడీ ఎవరైనా ఈథీరియం ట్రాన్సాక్షన్ కివీ బ్రౌజర్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్లో చేసిండి ఉంటే అక్కడైనా మీరు చేయొచ్చు. సో ఎవరైతే ఈథీరియం ట్రాన్సాక్షన్ కొత్త మెటామాస్క్ ఎక్స్టెన్షన్లో చేయలేదనే ఒపీనియన్ ఎవరికైతే ఉందో, చేయలేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మెయిన్ మెటామాస్క్ వ్యాలెట్ అనే దాన్ని యూజ్ చేయండి. సో తొందరలో వెన్ ఎక్స్చేంజ్ యొక్క మెయిన్ నెట్ కూడా లాంచ్ అవ్వబోతుంది. సో ఈరోజు మనం కలెక్ట్ చేసుకునే కాయిన్స్ ఏ అయితే ఉన్నాయో, క్లెయిమ్ చేసుకునే ఎయిర్ డ్రాప్స్, అవి మనం సెల్ కూడా చేసుకోవచ్చు తొందరలో. సో ఇక్కడ చూడండి, నేను లింక్ను పేస్ట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా 3 స్టెప్స్ ఉన్నాయండి. సో ఇంకొకటి, అది చేసే ముందు కూడా మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ టాప్లో ఈథీరియం సింబల్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో ఆ ఈథీరియం సింబల్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో మీరు నెట్వర్క్ అనేది ఈథీరియం లేక మార్చలేదు అని అనుకోండి, ఇక్కడ వేరే సింబల్ వస్తుంది. సో అలాంటప్పుడు ఇది వర్క్ అవ్వదు.
ఈథీరియం సింబల్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో కనెక్ట్ అని ఉంది, ఆ సింబల్ నేను క్లిక్ చేస్తున్నాను. అది వ్యాలెట్ కనెక్ట్ చేయడానికి. ఇక్కడ ఒకటి వచ్చిందండి, ఎలిజిబుల్ యువర్ వ్యాలెట్ అడ్రస్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఈథీరియం మెయిన్ నెట్ ట్రాన్సాక్షన్. సో వీళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు అదేంటి అంటే మనం ఎలిజిబుల్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక్కసారైనా కానీ ఈథీరియం ట్రాన్సాక్షన్ అనేది చేసి ఉండాలి అనేసి. సో ఇక్కడ నేను ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ వ్యాలెట్ని కనెక్ట్ చేయండి అనేసి అడుగుతుంది. సో నేను మెటామాస్క్ మీద ఫస్ట్ సింబల్ ఏదైతే ఉందో మెటామాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ కింద కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో కనెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అకౌంట్ 1 కనెక్టెడ్ యాక్టివ్ అని వచ్చింది. సో కనెక్ట్ వ్యాలెట్ అండ్ సైన్ ఇన్. సో మళ్ళీ ఇక్కడ సైన్ అని చూపిస్తుంది. సో సైన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు సైన్ అని అడుగుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో అయిపోయిందండి. చూడండి ఫస్ట్ స్టెప్ అనేది మనకు సక్సెస్ అయిపోయింది, అందుకే టిక్ మార్క్ వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది, అదేంటి అంటే ఫాలో ఆన్ ఎక్స్. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ పైన స్క్రోల్ అవుతూ ఉందండి, మేబీ నెట్వర్క్ ఇష్యూ వల్ల. సో అందుకని చెప్పేసి నా ట్విట్టర్ అకౌంట్ అనేది చూపించలేదు. సో నేను అందుకని ఏం చేశాను అంటే నా మెయిల్ ఐడి వేశానండి, ట్విట్టర్ తోటి లింక్ అయి ఉన్న మెయిల్ ఐడి వేసేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ట్విట్టర్కి లాగిన్ అయినటువంటి మెయిల్ ఐడి పాస్వర్డ్ వేసిన తర్వాత ఇలా వెన్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయిందండి. సో ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా అది కూడా అన్నీ ఆన్ కొట్టాను. సో ఇక్కడ చూడండి వెన్ వాంట్స్ టు ఆథరైజ్ యువర్ ఎక్స్ అకౌంట్ అని అడిగింది. నెక్స్ట్ స్టెప్లో కింద ఆథరైజ్ యాప్ అని ఉంది కదా, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి సెకండ్ ఆప్షన్ కూడా అయిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ది ఏంటి అంటే జాయిన్ వెన్ ఎక్స్చేంజ్ డిస్కార్డ్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే చెక్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి. సో ఇది ఎవరు క్లిక్ చేయాలి అంటే డిస్కార్డ్ అనే ఒక అకౌంట్ ఉంటుందండి. సో ఆ డిస్కార్డ్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే డైరెక్ట్ చెక్ మీద ఇక్కడ చెక్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఎవరికైతే డిస్కార్డ్ అనేది లేదో వాళ్ళు ఈ రౌండ్ సింబల్ ఉంది కదా ఆ డిస్కార్డ్ మీద క్లిక్ చేసి ఆ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ డిస్కార్డ్ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ చెక్ ఉంది కదా సో ఈ చెక్ మీద క్లిక్ చేస్తే చాలు. సో నాకు డిస్కార్డ్ అకౌంట్ ఉంది కానీ నేను చెక్ మీద క్లిక్ చేస్తున్నాను. లేనోళ్ళు ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్టెప్స్ అడుగుతుంది, నెక్స్ట్ ఏం అడుగుతుందనే చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ అండి, మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో మన మెయిల్ ఐడి పాస్వర్డ్ వేసి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ హ్యూమన్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేశాను. సో డిస్కార్డ్ అనేది ఓపెన్ అయిందండి. సో ఇక్కడ కింద మళ్ళీ ఆథరైజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఈ ఆథరైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇదంతా చేసిన తర్వాత కూడా కింద ఒక డైలాగ్ వచ్చిందండి, ఇంకోసారి చెక్ చేస్తూ ఇస్తాను చూడండి. మీకు చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యు ఆర్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ వెన్ ఎక్స్చేంజ్ అని పడుతుంది చూడండి. సో ఇక్కడ ఆథరైజ్ క్లిక్ చేస్తున్నాను. సో సేమ్ అలానే వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పక్కన సింబల్ ఉంది కదా
దీని మీద క్లిక్ చేసేసి మన అకౌంట్ అనేది వెన్ ఎక్స్చేంజ్ మీద క్రియేట్ చేసుకుందాం. వెన్ ఎక్స్చేంజ్ డిస్కార్డ్లో. సో ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోన్ నంబరు, మెయిల్ ఐడి 2 ఆప్షన్స్ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఈమెయిల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మెయిల్ ఐడి అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత అక్కడ మనకు డిస్ప్లే నేమ్ అడుగుతుంది. సో డిస్ప్లే నేమ్ కూడా ఇచ్చాను, నెక్స్ట్ కొట్టాను. సో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంట్రీ చేస్తాను. సో పాస్వర్డ్ కూడా ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అది కూడా సెట్ చేసుకుందాం. సో తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అడుగుతుంది, క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ వెరిఫికేషన్ అడుగుతుంది, జెల్లీ ఫిష్లు ఎక్కడ ఉన్నాయి క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేశాను, వెరిఫై కొట్టాను. మళ్ళీ ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఎన్నో రకాలుగా ట్రై చేసి డిస్కార్డ్లో లాగిన్ అయ్యానండి. సో తర్వాత మళ్ళీ అప్లికేషన్లోకి తిరిగి వచ్చేసి అక్కడ ఉన్న డిస్కార్డ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చిందండి, యాక్సెప్ట్ ఇన్వైట్ అని. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. సో తర్వాత ఇక్కడ కూడా వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ వచ్చింది, కంటిన్యూ చేశాను. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. అంతే అండి. అక్కడ నంబర్స్ క్లిక్ చేయమని చెప్పింది, గ్రీన్ లైన్లో ఉన్నాయి, అవి క్లిక్ చేసేసాను. తర్వాత మళ్ళీ వెరిఫై అనే ఆప్షన్ వచ్చింది, అది క్లిక్ చేశాను. ఒకసారి ట్రై చేస్తున్నా, వెరిఫై మీద క్లిక్ చేసి. సో ఫైనల్గా చూడండి, డిస్కార్డ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఎన్నో స్టెప్స్ వచ్చాయి. వాటి మీద నెక్స్ట్ కంటిన్యూ ఇలా అన్ని టాస్కులు చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి మెటామాస్క్ ఓపెన్ చేసి, బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే అన్నిటి మీద టిక్ మార్క్ వచ్చింది. సో ఇక్కడ డౌన్ సైడ్లో ఎంటర్ అని ఉంది కదా, ఈ ఎంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఫైనల్గా 460 వెన్ కాయిన్స్ అనే అయితే నేను ఎర్న్ చేశాను. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్, వెన్ కాయిన్స్ ఎర్న్ చేయడము. సో సారీ ఏమనుకోకండి, ఆల్రెడీ టైం లేట్ అయింది, ఇది నైట్ టైము. నేను బయటకు వచ్చి రోడ్డు పక్కన కల్వర్ట్ మీద కూర్చొని ఈ ప్రాసెస్ అంతా చేశాను. ఆ పక్కన కుక్కల గోల ఒకటి విపరీతంగా ఉంది. సో మధ్యలో ఆ గోల కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే టైం తీసుకుంటుంది. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈథీరియం ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళందరికీ 460 వెన్ కాయిన్స్ అనేవి వస్తున్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కరు చేయండి. దాంతోపాటు తొందరలో నెక్స్ట్ ఈ లిస్టింగ్ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎర్న్ చేసుకున్నటువంటి 460 వెన్ కాయిన్స్ మేబీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 10 మినిట్స్ 20 మినిట్స్ టైం కూడా పట్టొచ్చు. కానీ మళ్ళీ ప్రయత్నించండి, ఖచ్చితంగా అయిపోతుంది. సో నేను కూడా దరిదాపు ఈ వీడియో మేబీ 10 మినిట్స్ 15 మినిట్స్ ఉందేమో, నేను హాఫ్ అన్ అవర్ పైగా ట్రై చేశాను. ఫైనల్గా 460 వెన్ కాయిన్స్ అయితే వచ్చాయండి. సో ఈ వెన్ కాయిన్స్ మనకు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా మనము వ్యాలెట్లో చూసుకోవాలనేది ఏదన్నా ప్రాసెస్ నాకు తెలియగానే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే ఈ వెన్ టోకెన్స్ ఫ్రీ ఎయిర్ డ్రాప్ని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.